Hello everyone, welcome to CSB IAS Academy. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ భారత సాయుధ దళాలు త్వరలోనే ఒక కొత్త రకం ఫ్యూయల్ని కొత్త రకం ఇంధనాన్ని తమ ఆపరేషన్స్లో భాగంగా వినియోగించబోతున్నాయి. సాధారణంగా మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో ఎత్తైన ప్రాంతాలలో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ వింటర్లో టెంపరేచర్స్ -డిగ్రీలలో నమోదవుతాయి కాబట్టి సో అట్లాంటి పరిస్థితులలో సాధారణంగా వాడేటువంటి ఫ్యూయల్ని సాధారణంగా వాడేటువంటి డీజిల్ని వాడడం కుదరదు. సో ఈ నేపథ్యంలోనే వింటర్ డీజిల్ని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పుడు సాయుధ దళాలకి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ దగ్గర ఈ వింటర్ డీజిల్కి సంబంధించి దీని వినియోగానికి సంబంధించి అనుమతిని కోరింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఏంటి ఈ వింటర్ డీజిల్, దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చూద్దాము. వింటర్ డీజిల్ సాధారణంగా మనం రెగ్యులర్గా వాడేటువంటి డీజిల్ వెరీ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు అది ఫ్రీజ్ అయిపోతుంది, గడ్డగట్టుకుపోతుంది, దాని సాధారణంగా ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్లో మార్పులు వస్తాయి. సో అది అన్యూజబుల్గా మారుతుంది. కానీ ఈ వింటర్ డీజిల్ స్పెషాలిటీ ఏంటి అంటే వెరీ లో టెంపరేచర్స్లో ఈ హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో వెరీ లో టెంపరేచర్స్లో కూడా ఇది సాధారణ ఇంధనంగా పనిచేస్తుంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే -30 డిగ్రీ సెల్సియస్లో కూడా అట్లాంటి టెంపరేచర్లో కూడా ఇది ఫ్రీజ్ అవ్వదు. సాధారణంగా ఫ్యూయల్ ఎట్లాగా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఇది ఈ వింటర్ డీజిల్ స్పెషాలిటీ. అంతేకాకుండా ఈ వింటర్ డీజిల్ దీని థిక్నెస్ పెరిగిపోకుండా అంటే సాధారణ థిక్నెస్లోనే ఉండే విధంగా దీనిలో అడిటివ్స్ని యాడ్ చేస్తారు. అట్లాగే దీని C10 రేటింగ్, డీజిల్ కంబస్టన్కి సంబంధించిన స్పీడ్, అట్లాగే ఇగ్నిషన్కి అవసరమైనటువంటి కంప్రెషన్కి సంబంధించిన C10 రేటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు సల్ఫర్ కాంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది ఈ వింటర్ డీజిల్లో. సో అందుకోసమే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ హై ఆల్టిట్యూడ్ రీజియన్స్ కోసము అట్లాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము ఈ వింటర్ డీజిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ వింటర్ డీజిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు హై ఆల్టిట్యూడ్ రీజియన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు డీజిల్లో కిరోసిన్ని మిక్స్ చేసి వాడేవాళ్ళు. సో ఇది అక్కడ లోకల్గా ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది. మరి సాయుధ బలగాలు ఏం వాడుతున్నాయి IOCL వింటర్ డీజిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు అంటే IOCL, ఆ తర్వాత భారత్ పెట్రోలియం, దాంతోపాటు హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ కూడా మన సాయుధ బలగాల కోసము డీజిల్ హై సల్ఫర్ పాయింట్ DHPPWని సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఈ ఫ్యూయల్ కూడా -30 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ అవ్వకుండా నార్మల్ ఫ్యూయల్గా పనిచేస్తుంటుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వింటర్ డీజిల్ని IOCL 2019 నవంబర్లోనే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్లో దీని వినియోగానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ అనుమతిని కోరింది IOCL. ఒకసారి ఈ అనుమతి క్లియర్ అయిన తర్వాత సాయుధ బలగాలు ఈ వింటర్ డీజిల్ని ఉపయోగించబోతున్నాయి. థ్యాంక్ యూ.